మొత్తం మీద రాష్ట్రంలో ప్రాజెక్టుల పంచాయతీ అయితే కంటిన్యూ అవుతోంది. రీడిజైన్ పై ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి విపక్షాలు. జీవోలను ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని ప్రశ్నిస్తున్నారు. కొందరు కాంట్రాక్టర్లకు లబ్ధి చేసేందుకే ప్రభుత్వం నిబంధనలను మారుస్తోందని విమర్శిస్తున్నారు. దేవాదుల ఎత్తిపోతల పనులను మంత్రి హరీష్ రావు సమీక్షించారు. ఫేజ్ 3 పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు రీఇంజనీరింగ్ ను రాష్ట్ర ఇరిగేషన్ అడ్వైజర్ విద్యాసాగర్ సూచనలతో పూర్తి చేయాలన్నారు. వరంగల్ జిల్లా జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలకు నీటి సరఫరాపై చర్చించారు. దేవాదుల రీఇంజనీరింగ్ లో పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, ములుగు నియోజకవర్గాల్లో చేయాల్సిన పనులపై డిస్కస్ చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. రీడిజైనింగ్ లో ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇవ్వాలన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు మహారాష్ట్ర విధించిన కండిషన్లను చెప్పాలన్నారు. జీవోలను ప్రభుత్వం ఎందుకు రహస్యంగా ఉంచుతోంది అని ప్రశ్నించారు. చేవెళ్ల ప్రాజెక్టుకు ఇది కరెక్ట్ కాదు, రీడిజైన్, రీఇంజనీరింగ్ అని రకరకాల తిప్పుతున్నారు. ఎవ్రీ 15 డేస్కి ఒక రివ్యూ, ఎవ్రీ 15 డేస్కి ఒక కొత్త డిజైన్. ప్రణయిత చేవళ్ళ రీడిజైన్ ఎట్లా అయింది, ఎక్కడ ఫిక్స్ అయింది, మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకున్నది, ఏ లెవెల్లో ఒప్పుకున్నది, ఎన్ని బ్యారేజ్ మీద ఒప్పుకున్నది, అది ఏది లేదు. లాస్ట్కి ఫైనల్ అయిందా? ఇప్పుడైనా అడుగుతున్నాను, డిజైన్ ఫైనల్ అయిందా? రాష్ట్ర ప్రజలకు తెలిపే అవసరం ఉందా లేదా? మీకు ప్రభుత్వంలో రహస్యం అంటూ ఏది ఉండడానికి వీల్లేదు. ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది ఆర్టీఐ చట్టం. అలాంటి చట్టానికి తూట్లు పొడిచేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చేస్తున్నారంటే ఇది చాలా బాధాకరమైనటువంటిది. మేము ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వ పోర్టల్ను వెంటనే అందరికీ ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవకతవకలు జరుగుతున్నాయన్నారు బచావో తెలంగాణ మిషన్ అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి. ఓ సంస్థకు మేలు చేసేందుకు నిపుణులు రూపొందించిన మార్గదర్శకాలను పక్కన పెట్టారని ఆరోపించారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక 3 పాయింట్లు అంటే 3 కండిషన్స్ ఇన్కార్పొరేట్ చేశారు. మినిమం డిశ్చార్జ్ అంటే 21 అంటే క్యూమెక్స్. కానీ ఈ యొక్క ప్రాజెక్ట్లో ఉన్న కెపాసిటీ ఎంత ఉందంటే 75 క్యూమెక్స్ నుండి 85 క్యూమెక్స్. మినిమం స్టాటిక్ హెడ్ ఆఫ్ ఈచ్ పంపు 100 బదులు 25 ఉంటే సరిపోతుందట. కొనే కాంట్రాక్టర్కు దీని అంటే అనుగుణంగా ఈ నిబంధనలు మార్చబడ్డాయని చెప్పి మేము 100% నమ్ముతున్నాం. రీడిజైన్ పై ప్రభుత్వం ముందుకు పోతుండగా విపక్షాలు మాత్రం చర్చించాలని పట్టుబడుతున్నాయి.